జిల్లాల యొక్క ఉమ్మడి జిల్లాల యొక్క బాధ్యతలను అప్పగించడం మీరు ఎలా చూస్తారు? సార్ లక్ష్మీనాథ్ గారు, మీకు అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి లక్ష్మణరావుకి, అదేవిధంగా టీడీపీ నాయకులకి, విశ్లేషకులకి, అమ్మకి విపక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే విధంగా బైబిలిఫికేషన్ ద్వారా రేపు రాబోయే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పటిష్టమైన కింద స్థాయి నుంచి పటిష్టంగా ఉండాలి, పార్టీ బలోపేతంగా ఉండాలి అని చెప్పేసి ఈ రోజు కమిటీలు వేయడానికి కానీ వాళ్ళకి జిల్లాకి ఏదైతే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నంకి కొండల రామకృష్ణ ఎమ్మెల్యే గారి, అదే పంతర్ల రమేష్ బాబు ఎమ్మెల్యే గారు, స్కేచ్ వేం కృష్ణయ్య ఎమ్మెల్యే, వంశీకృష్ణ ఎమ్మెల్యే, అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి నానాజీ ఎమ్మెల్యే గారు, బుద్ధ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గోవిందరావు గారు లాంటి ఏదైతే మంచి ఎమ్మెల్యేలు వీళ్ళు గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు. అదేవిధంగా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా ఉండడం జరిగింది. అదే కృష్ణా గుంటూరుకి నాజర్ మనోహర్ గారు ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ ప్లస్ ఉదయ్ భాను గారు అదే కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుపై బాల్య శ్రీనివాసులు గారు, ఆర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే, అదేవిధంగా వంశీ ఏదైతే అనంతపురం ఉడా చైర్మన్, వీళ్ళందరినీ ఇన్ఛార్జీలుగా వేసి ఏదైతే కార్యకర్తలకి న్యాయం జరగాలి, కార్యకర్తలకి రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు వీళ్ళు బలమైన నాయకత్వం ఉండాలని చెప్పేసి కింద స్థాయి నుంచి వేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ ఇంకో చోట కానీ జనసేన పార్టీకి కార్యవర్గం లేదు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్త లేదు, అదేవిధంగా వీళ్ళకి ఒంటరిగా పోటీ చేయలేదు అని చెప్పేసి అనేక ఆరోపణలు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో పోలుస్తూ సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడము, ఇవన్నీ చూస్తున్నాం. వీటికన్నిటికీ సమాధానం చెప్పడానికే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, నేనేదో అధికారం రావాలి, నేనేదో ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని శాసించాలని చెప్పేసి ఆయన ఆలోచన. ప్రజల్లో ఏదైతే మార్పు తీసుకురావాలి, ఈరోజు ప్రజల్లో ఏదైతే గవర్నెన్స్ తీసుకురావాలి, అదే విధంగా అవినీతి వ్యతిరేక పాలన తీసుకురావాలి, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలి, రైతులకు సంక్షేమం ఇవ్వాలి, సామాజిక న్యాయం జరగాలి, జాతీయానికి రాష్ట్ర ప్రాంతీయానికి భద్రత కలగాలి, అదేవిధంగా బాధ్యతాయుత రాజకీయాలు అంటే ప్రజల సమస్యలు నేరుగా స్పందించడము, అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండడము, ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావాలి, మార్పు రావాలని కోరుకున్నారే కానీ విజయ్ లాగా 2 సంవత్సరాలు పార్టీ పెట్టేస్తే నేరుగా ముఖ్యమంత్రి అనుకోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ముఖ్యమంత్రి అయిపోవాలని పవన్ కళ్యాణ్ గారు అనుకోలేదు. ఆయన ఏమి ప్రజల్లోకి మార్పు తీసుకురావాలి. ఈ రోజు అధికారం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతారు. కానీ మార్పు తెచ్చే నాయకుడు గుర్తుంటారు. ఈరోజు తమిళనాడు విజయ్ గారు అయిపోయినారంటే, ఏదైతే ముఖ్యమంత్రి అయిపోయాడంటే అక్కడ తమిళనాడు ఇంకో సినీ గ్లామర్ పనిచేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్టీ రామారావు తప్ప ఇంకెవరికి సినీ గ్లామర్. అయితే వేణుగోపాల్ గారు విజయ్ గారి మాట అలా పెడితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ, జనసేన కింది స్థాయి కార్యకర్తల మధ్య కొన్ని పొరపత్యాలు ఉన్నాయంటూ అనేక ఆరోపణలు వెలువెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కొన్ని మనం చూడొచ్చు, టీడీపీ అధినాయకత్వం సరి చేసుకుంటూ వస్తుంది, ఒకవైపు జనసేన అధినాయకత్వం సరి చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్కి మరి అక్కడ 6 జిల్లాల బాధ్యతలను అప్పచెప్పించడం ద్వారా కొంతమంది గతంలో రియాజ్ లాంటి వ్యక్తులు గతం నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ గారిని వ్యతిరేకిస్తూ వచ్చారు. మరి వీళ్ళందరినీ సమకూర్చుకుని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? కొంతమంది వైసీపీ నేతలు అపారమంగా రియాజ్ గారి మీద ప్రేమ చూపిస్తున్నారు. దీని అంతా ప్రేమ చూపిస్తాను మీరు ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ ఎవరు కానీ ఏదో ఒక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకొక పార్టీ కానీ, ఏ పార్టీలోనా గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ని ఏదైతే అడ్జస్ట్ చేసుకొని ముందుకు నడవాలి. అదే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు.
ఈ రోజు మనకు ప్రజలు ముఖ్యం. ఈ రోజు మనకు అధికారం కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం. కాబట్టి మనం అలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైనా తెలుగుదేశంతో డిస్టర్బెన్స్ ఉంటే మీ అధికారులు, మీ నాయకుల దగ్గర తీసుకురండి, పైన నాయకులు తీసుకురండి, వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తారు. నేను వాళ్ళతో మాట్లాడి చర్చించి మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని మీరు గ్రౌండ్ లెవెల్లో దిగి ఇబ్బంది పడ్డాము. అదే విధంగా నిన్న బాలినేని శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం జరిగింది. జనసేనలో కూడా అక్కడక్కడ, ఎందుకంటే అధికారం ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు సర్దుకుపోతారు. అధికారం ఉండేటప్పుడు నాకు అధికారం కావాలని గ్యాప్ అనేది ప్రతి రాజకీయ పార్టీలోనే వస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీలో ఒక తలుపులు వేసుకునేసి వాళ్ళు వీళ్ళు దుమ్ముగా కొట్టుకుని చూడలేదా? అదే విధంగా వేరే పార్టీలో చూడలేదా? బీజేపీలో ఉన్నాయి, తెలుగుదేశంలో ఉన్నాయి, కాంగ్రెస్ లో ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. కేవలం జనసేన పార్టీలోనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు సముచిత స్థానమే లేదు, లేదని చెప్పలేదు, గ్యాప్ అనేది వస్తుంది. అది రాజకీయ పార్టీలో, అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటాయి. ఏ పార్టీలో లేదు చూపించమని చెప్పండి. ఊరికే జనసేన పార్టీ పైన ఎక్కువ ట్రోల్ చేస్తా ఉంటారు సోషల్ మీడియా. ఇంకేది పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు లేవు కాబట్టి ఇలాంటివి ట్రోల్ చేస్తారు. కానీ ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే కార్యకర్తలకు న్యాయం చేయాలి, మీరు గ్రూపులు కట్టే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను. అందరూ ఒకే ఎజెండా కింద పనిచేయాలి కానీ అధికారం కోసం కాదు. మీకు ఏదైనా సమస్యలు నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకురండి, మేము సమస్యలు పరిష్కరిస్తాము. కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమి డిస్టర్బెన్స్ చేసుకోకూడదు అని చెప్పి కూడా నిన్నైతే బాలినేని శ్రీనివాస్ గారు తిరుపతి మీటింగ్ లో గానీ, కడప మీటింగ్ లో గానీ కార్యకర్తలకు చెప్పడం జరిగింది. మీకు అన్యాయం అనేది జరగదు, న్యాయం చేస్తాము. ఖచ్చితంగా మీరందరూ ఒకటే ఉంటే తెలుగుదేశం పార్టీ దగ్గర మనం ఏమైతే మన వాటా ఉందో దాన్ని తెచ్చుకొని మనం న్యాయం చేసుకుంటాం. మీరు గ్యాప్ ఉంటే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తాయి. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, 2 గ్రూపులు అడుగుతున్నారు, మేము ఎవరికి ఇచ్చేదని మా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఒక ఆరోపణలు, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు చేయొద్దండి అని చెప్పి గట్టిగా బాలినేని శ్రీనివాసరావు గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. రైట్. వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో ఒకసారి మాట్లాడతాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉంది సార్, అన్మ్యూట్ చేయండి. ఎస్ కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. ఎస్ సార్, నమస్తే సార్. ఏదైతే జనసేన పార్టీ కమిటీలు వేయబోతున్నారన్న తర్వాత అందరిలోనూ జోష్ నిండింది జనసేన కార్యకర్తలు. మరోవైపు బాలినేని శ్రీనివాస్ లాంటి కీలక నేతకు 6 జిల్లాల యొక్క బాధ్యతను అప్పగించడాన్ని ఏ రకంగా చూడాలి? లక్ష్మీనాథ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నమస్తే సార్. జనసేన పార్టీ ప్రారంభించి ఇప్పటికి పుష్కర కాలమైంది. ఈ పుష్కర కాలంలో ఎప్పుడో క్షేత్రస్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారము, పార్టీని పటిష్టం చేసుకునేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ జనసేన పార్టీ చెయ్యాలి. ఇప్పుడు 2 ఎన్నికలు ప్రధానమైనటువంటి 2014, 2019. 14లో అసలు పోటీయే చేయలేదు, 19లో పోటీ చేసి విఫలమయ్యారు, 24లో సక్సెస్ అయ్యారు. కాబట్టి కనీసం ఇప్పటికైనా 10 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. కాబట్టి ఈ 2 ఏళ్లలో సానుకూలమైనటువంటి పరిస్థితులు జనసేన పార్టీకి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే పార్టీని పటిష్టం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వేస్తున్నారు అని అంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ. మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఇన్ఛార్జీలు ఉండాలి, పార్టీ పరంగా యాక్టివిటీస్ ఉండాలి. అన్ని మండలాలకి, అదే విధంగా అన్ని గ్రామాలకు కూడా పార్టీని విస్తరించేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్నటువంటిది అంతా ఇది ఒక ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి ప్రయత్నము సక్సెస్ఫుల్ గా కొనసాగిద్ది అని అనుకుందాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోతే ఇతర ఎవరైతే జనసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, సామినేని ఉదయభాను, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావచ్చు. అయినా కూడా ఇప్పుడు యాక్టివ్ గా ఎవరున్నారు జనసేనలో వాళ్ళ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా జనసేన పార్టీ చేస్తుంది. ఒక పార్టీ నడపాలి అని అంటే అంగబలం కావాలి, అర్ధబలం కావాలి.